హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 AD. ఈ చిత్రం మే 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ వచ్చేసి ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుంది అనమాట. తెలుగులో చాలా కాలం తర్వాత టైం ట్రావెల్ కాన్సెప్ట్తో రాబోతున్న మూవీ అన్నమాట. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి నాగ్ అశ్విన్. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. అలాగే లోక నాయకుడైన కమల్ హాసన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ యొక్క రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా నుంచి టీజర్ లేదా ఆసక్తికరమైన గ్లిమ్స్ను మహాశివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు దాదాపుగా 2-3 రోజుల నుంచి ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంకు టీమ్ మెంబర్స్ నుంచి అనధికారికంగా ఎలాంటి అప్డేట్ అయితే లేదు అంటూ క్లారిటీ అయితే వచ్చేసిందనమాట. విడుదలకు ఇంకా సమయం ఉంది. పైగా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో టీం మొత్తం కూడా చాలా బిజీగా ఉందన్నమాట. అలాంటప్పుడు ఈ సమయంలో మహాశివరాత్రి స్పెషల్ వీడియోని విడుదల చేయటం సాధ్యం కాదని విడుదలకు నెల ముందు నుంచే అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా టీజర్, గ్లిమ్స్, ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. ఈ వార్త ప్రభాస్ అభిమానులకి కాస్త నిరాశని చెప్పాలి. ఎందుకంటే మహాశివరాత్రి పండగ సందర్భంగా కల్కి మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుందని చెప్పేసి వారందరూ అనుకున్నారు. కానీ ఖచ్చితంగా వారందరికీ ఒక మంచి విజువల్స్, అద్భుతమైన విజువల్ వండర్ ముందు ఉందని చిత్ర యూనిట్ అయితే నమ్మకంగా చెప్తున్నారు. మరి చూద్దాం ఈ మూవీ ఆడియన్స్కి ఏ విధంగా ఆకట్టుకుంటుందనేది.